సంబంధించిన విషయంలో ఏ పార్టీకి సంబంధించింది కాదు. ఎవరైతే లారీ ఓనర్లు ఉన్నారో వాళ్ళే దానికి ప్రెసిడెంట్గా ఉంటారు, గౌరవ దశగా వాళ్ళు మనల్ని పెట్టుకుంటారు అంతే, అధికార పార్టీ వాళ్ళు అంతే. దాని నుంచి వచ్చే ఆదాయం ఏమీ లేదు. ఎందుకంటే నిన్న కొన్ని మీడియాలు చూసినప్పుడు ఈ లారో అసోసియేషన్ ద్వారా ఎమ్మెల్యేలు ఏదో దోచుకొని తింటారనే పరిస్థితుల్లో మాట్లాడే విషయం కూడా విన్నాం మేము. అంటే వాళ్ళకి తెలియక అవగాహన లేక మాట్లాడిండొచ్చు. నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, గౌరవంగా మనం ఏం చేసామంటే గతంలోన ఆ అమౌంట్ ఎంతైతే ఉందో మన ద్వారా సైట్ కొనిచ్చాం వాళ్ళకి. లారీ అసోసియేషన్కి సైట్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో గతంలో అంటే 2004లో ఆ రోజులో వెంకటరామరెడ్డిగా మన అన్న బ్రదర్ వెంకటరామరెడ్డి ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఆ వచ్చిన అమౌంట్ గౌరవ దశలు ఎప్పుడు కూడా గౌరవ దశలుగా ఆయన ఏం చేశాడంటే వచ్చిన అమౌంట్ సైట్ కొన్నాడు 5.5 సెంట్లు. తర్వాత దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేదు. ఎందుకంటే మధ్యలో అంతా చాలా తేడాలు వచ్చాయి, వ్యాపారస్తులకి లారీ అసోసియేషన్లకి చాలా తేడాలు వచ్చాయి కాబట్టి ఎవరు కూడా పట్టించుకోలేదు. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చాక దాని మీద వాళ్ళు ప్రత్యేకమైన లారీ ఓనర్స్ అంతా వచ్చేసి మాట్లాడిన తర్వాత వ్యాపారస్తులతో కూర్చొని మాట్లాడి మన చంద్రకాంత్ రెడ్డి, తర్వాత ఆనంద్ రెడ్డి, మనోజ్ అందరూ కూర్చొని మాట్లాడి ఒక సెటప్ చేసి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేశారు. తర్వాత వచ్చిన అమౌంట్ ఏం చేశారంటే చంద్రకాంత్ రెడ్డి, మనోజ్ రెడ్డి ఆ బిల్డింగ్ కట్టించేదానికి ఏర్పాటు చేశారు. బిల్డింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా బిల్డింగ్ని కట్టించాం కాబట్టి ఇంకా వచ్చిన డబ్బుతో సరిపోలేదు కాబట్టి అంటే మనం ఇప్పుడు దాన్ని ఎక్స్ట్రాగా అంటే మన అసోసియేషన్ వాళ్ళు తర్వాత తీసుకోవాల్సిన ఉద్దేశంతో అప్పులు తెచ్చి దాన్ని కట్టించే పరిస్థితి చేశారు. ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే దీనికోసము ఇదేదో దీని నుంచి ఎంతో ఆదాయం ఉందన్నట్ల అనే ఉద్దేశంతోనో లేకపోతే మా పెత్తనం చెలాయించాలనుకునే ఉద్దేశంతోనో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఒక పక్కేమో 2 గ్రూపులు తయారైనాయి. కూటమి వాళ్ళు ఒక పక్క ఉన్నారు, అధికార పార్టీ వాళ్ళు ఒక పక్క ఉన్నారు. వాళ్ళేమో ప్రెసిడెంట్గా భూపాలు చేశామని చెప్పేసి వాళ్ళు కాదు ప్రకాష్ జైన్ అని చెప్పేసి వీళ్ళు. ఇది ఎవరికి సంబంధించింది కాదు. లారీ అసోసియేషన్ అంటే పార్టీకి సంబంధించిందే కాదు. ఇది ఈ పరిస్థితిలో వాళ్ళు కూడా తెలుసుకోవాలి. దీని నుంచి ఎవరికి లాభం లేదు, కానీ లాభం ఏం లేదు. దీని నుంచి ఇంకా చెడుపే. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పిన లారీ అసోసియేషన్ అంటాకే పోవద్దని చెప్పినా కూడా వాళ్ళు బలవంతంగా లారీ అసోసియేషన్లో ఎవరైతే లారీలు ఉన్నారో వాళ్ళంతా మన దగ్గరికి వచ్చిన తర్వాత ఊరికే గౌరవ దశలుగా ఉన్నాము, వచ్చిన అమౌంట్తోనే మన వాళ్ళ ద్వారానే ఆ బిల్డింగ్ కూడా కట్టించాం. అంతేగాని ఏ రకంగా కూడా దాంట్లో దోచుకునే పరిస్థితి ఎవరికి ఉండదని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దీని నుంచి ఎంతో ఆదాయం ఉంది, దీన్ని ఏదో దోచుకోవాలనే ఆలోచన ఎవరికి లేదు, ఏ ఎమ్మెల్యే కూడా ఆశించే పరిస్థితి ఏం లేదు అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా మీరు కూడా ఏదన్నా చేయాలనుకుంటే ఒక ఆలోచనతోన వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి లారీలు ఎవరైతే ఓనర్లు ఉన్నా వాళ్ళ అభిప్రాయాన్ని బట్టే మీరు ముందుకు పోవాలి. అంతేగాని బలవంతంగా దాన్ని లాక్కోలనే పరిస్థితి ఉండరాదు. వాళ్ళ సమ్మతితోనే మీరు గౌరవంగా గౌరవ దృష్టిగా ఉండండి అంటేనే మనం ఉండాల. అంతేగాని మనమే పోయి మనమే దాన్ని ఏదో దీని నుంచి పెత్తనం చెలాయించాలనే పరిస్థితిలో ఉంటే అది సమంజసం కాదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అంతేగాని ఏదున్నా కూడా దీని గురించి ఎవరు కూడా ఆలోచించే పని లేదు. ఉండే విషయాన్ని మీకు చెప్పినాం. తర్వాత సరే ఒక పక్క కూటమి ఉంది, ఒక పక్క అధికార పార్టీ ఉన్నారు, వాళ్ళు ఏం చేసుకున్నారో మా ద్వారా విషయాలు మీకు చెప్తా ఉన్నాము. అది వినొచ్చు, వినకపోవచ్చు. ఇబ్బంది పడేది ఎవరంటే లారీ ఓనర్లు. మేము ఓనర్లుండి వాళ్ళ బాధ ఏమంటే మేము ఓనర్లుండి మా మీద పెత్తనం ఏమనేది వాళ్ళ ఆలోచన. ఏమింత దౌర్జన్యం చేస్తూ ఉన్నారనేది వాళ్ళ అభిప్రాయము. ఆ విషయాన్ని కూడా నా దృష్టికి తీసుకొచ్చినారు కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. మాకేం దాని గురించి మాకు అక్కర్లేదు, దాని నుంచి లాభం ఏం లేదు. ఏదో మంచి చేయాలనుకునే ఉద్దేశంతో చేసినాము, ఇంతవరకు చేసినాము. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందో ఎవరైనా కానీ కూటమి వాళ్ళు కానీ వాళ్ళు కానీ మళ్ళీ ఎంతైతే బ్యాలెన్స్ ఇంకా అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి ఎవరైనా హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. వాళ్ళ అభిప్రాయం మీద, అంటే లారీ ఓనర్ల అభిప్రాయం మీదే చేసుకోవాలి. అది ఎవరంతా కూడా ఈరోజు ఇట్లా జరుగుతూ ఉంటుంది. మేము ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచనే చేయలే. మాకు కావాలని కానీ వాళ్ళు పిలిపించి కానీ మేము ఉంటామని కానీ ఎప్పుడు చెప్పలే మనం.
వాళ్ళే వచ్చి మీరు ఉండాలి సార్, ఎందుకంటే మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఉంటే మాకు ఏదైనా మధ్యవర్తిగా మేము మాకు లారీలు అప్పులు ఉంటాయి, కట్టుకునేదానికి ఒక అవకాశం ఉంటుంది, మీ సపోర్ట్ లేకపోతే మేము ఉండలేమని చెప్పినారు కాబట్టి ఆ రోజు మనవాళ్ళు ఉన్నారు. అంతేగాని వేరే ఆలోచన లేదని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. మీరు కూడా చూస్తూ ఉంటారు, మీడియా వాడు కూడా చూస్తూ ఉంటారు, ఏం జరుగుతూ ఉంది ఏం లేదని కూడా మీరు కూడా చూస్తూ ఉంటారు. ఆ విషయం కూడా మీకు కూడా బాగా తెలుసు, నాకన్నా మీకు బాగా తెలుసు. ఏదైనా దీని మీద మీ అభిప్రాయాలు కూడా చెప్పండి, ఇట్లా ఉంది అని చెప్పి. ఎందుకంటే మంచి చేసేటప్పుడు అందరూ కలిసి చేస్తే మంచిది అవుతుంది అది అనే అభిప్రాయంతోనే నేను చెప్పడం జరుగుతూ ఉంది. అంతేగాని లారీ ఓనర్లు పోయి దౌర్జన్యాలు చేసి నాది జరగాల నీది జరగాలని చెప్పేసి ఆలోచన చేసి తప్పు అని చెప్పేసి మాత్రం చెప్పగలుగుతా ఉంటాం. దాని నుంచి ఏం ప్రాబ్లం లే, మనం కూడా. ఎందుకంటే ఆ రోజు ఎవరైతే ఇంజనీర్ ఉన్నాడో ప్లానర్ డబ్బులు ఇస్తే కట్టలేడు ఆయన. రంగస్వామిని ప్లానర్ కట్టలేడు. ఆ రోజే కట్టింటే ప్రాబ్లం ఉంటుండలేదు. మళ్ళీ ఆయన ఎందుకు కట్టలేదో మనకు తెలియదు. అది ఈ విషయం ఈరోజు బయటకు వచ్చింది. అయినా దాని మీద మేమేమన్నా ఉన్నా కూడా ఒకవేళ పెనాల్టీ వేస్తే కూడా కడతాం, దాంట్లో తప్పేముంది. మనమేం రోడ్లకు రాలే, ఉన్న దాంట్లోనే కట్టాం. మనం ఏం జరిగింది, మన ఎన్జిఓస్ వాళ్ళతో మనకి ఇబ్బంది ఉంది, మనకి నడపాలన్నా ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో వాళ్ళతో లీజు తీసుకున్నాం అంతే. వాళ్ళే స్వతహాగా వచ్చి అడిగినారు కాబట్టి లీజు తీసుకొని మనం ఇంత అమౌంట్ ఇచ్చాం. అంటే అంత వైట్లోనే ఇచ్చాం, ప్రాబ్లం లే. అది బిల్డింగ్ అంతా పడిపోయే పరిస్థితులు ఉంటే వాళ్ళు ఏంది 11 సెంట్లు ఉంటే మనకు 5.5 సెంట్లు ఇచ్చి వాళ్ళు 5.5 సెంట్లు బ్యాక్ సైడ్ పెట్టుకున్నారు. ఈ విషయం అంతేగాని దాన్ని ఏమి ఎవరు దౌర్జన్యం చేసింది కానీ మాకు కావాలని అడిగింది కానీ వాళ్ళే ఎన్నోసార్లు ఒప్పుకున్నారు. మేమే ఇచ్చినామయ్యా, మేమే ఎన్జిఓస్ ఇచ్చామని చెప్పేసి 10 సార్లు చెప్పింటారు. మేమే లీజుకి ఇచ్చినాము, మాకు డబ్బా మా ఇబ్బంది ఉంది కాబట్టి అసోసియేషన్ కావాలి కాబట్టి తీసుకున్నాం అని మన డబ్బులతోనే మళ్ళీ బ్యాక్ సైడ్ కట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ అసోసియేషన్కి. అంతేగాని నోటీస్ వచ్చినా అదే మా స్టేటస్కో వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు. పెనాల్టీ ఏదైనా ఉంటే కడదాం, దాంట్లో ఏముందంటే. మేము కట్టాలని అధికారం ఉందని చెప్పేసి నాకు కూడా తెలియదు. ఆ రోజు కట్టారా అని నేను కూడా అడిగినా, అప్రూవల్ తీసుకున్నా అంటే తీసుకున్నామన్నారు. అదే రంగస్వామి ఇంకా తెలుసు కదా, రంగస్వామి ప్లానర్ ఉన్నాడు కదా, ఆయన చేసిందే తప్ప ఈరోజు ఆయన కూడా చెప్పినాడు. ఎందుకంటే ఇవే కాదు, మదొకటే కాదు ఉండేది, ఇట్లా ఆదంలో దండిగా ఉన్నాయి. మేము ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మేము ఇబ్బంది పడినామని చెప్పేసి వాళ్ళు మేము ఇబ్బంది ఎందుకు పెట్టాలి. మేము ఇబ్బంది పడినా చదవాలి పర్వాలే, ఇంకా మిగతా ఉన్నాయి ఆదంలో అన్ని దండిగా ఉన్నాయి, ఇవన్నీ కనపడవా అని చెప్పే పరిస్థితి నేను చెప్పను. ఎందుకంటే ప్లానర్లు ఉంటాయి కాబట్టి ప్లానర్ ద్వారా మనం కట్టేది కూడా కాబట్టి ప్లానర్ నేను తెచ్చిచ్చినాడు, కట్టి డబ్బులు కూడా కట్టింది కూడా తెచ్చిచ్చినాడు, నిన్న తెచ్చిచ్చినాడు. ఆ రోజే కట్టింటే ప్రాబ్లం ఉండలే, ఆ రోజు కట్టలేదు కాబట్టి ఈరోజు ఏదైనా కూడా కోర్టుకు పోయినా మేము కూడా, కోర్టు ద్వారా స్టేటస్కో వచ్చింది, దాని ద్వారా ఏదైనా ఉన్నా పెనాల్టీ 2, 3 ఎంత ఇస్తే కడతాం, ప్రాబ్లం. మున్సిపాలిటీ కట్టేకి తప్పేముంది. ఆల్రెడీగా ట్యాక్సులు కూడా కట్టించుకున్నారు. వాళ్ళు ఆ రోజు తెలియదా వాళ్ళకి అప్రూవల్ లేదు దీనికి, బిల్డింగ్కి ట్యాక్స్ ఎట్లా కట్టించుకోవాలని తెలియదా వీళ్ళకి. ఏదన్నా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు యాక్టివ్గా ఉండాలా. ఎవరైనా ఒకటి, నేను ఏదైనా కానీ ఎమ్మెల్యేగా ఉన్నాను, మా పార్టీ ఉంది, మేము అనేది ఇప్పుడు చెప్పడం, మనం కట్టాల్సి ఉందా మున్సిపాలిటీకి. మనం ప్రజలు ఒకటి మనం ఒకటి కాదు, అందరూ ఒకటే. ఏదన్నా కట్టాలా, దాని మీద మనం పర్మిషన్ తీసుకొని ముందుకు పోవాలా. అంతేగాని ఆ రోజు తీసుకున్నా లేని ఉద్దేశంతోనే మన కాంట్రాక్టర్ రంగస్వామి ఆలోచన చేసినాడని నేను కూడా అడిగితే రంగస్వామి ఇచ్చాను. రంగస్వామి ఏం సమాధానం చెప్తాడు, ఇప్పుడు అనుభవించారు మనం కదా. ఏదన్నా దాని మీద ఇమ్మీడియట్గా హైకోర్టుకి వేసాం, హైకోర్టు కూడా మనకి ఫేవర్గానే ఇచ్చింది, ఏం ప్రాబ్లం ఏం లేదు. అది మీరు ఆలోచన చేయండి, ప్యాకాట ఆడుతున్నారో లేదో, అంత పబ్లిక్ వచ్చినప్పుడు ప్యాకాట ఇంకొక ఆట ఎందుకంటే అధికార పార్టీ ఉంది కాబట్టి మాట్లాడే దాంట్లో తప్పులే, అది నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏమో కూటమి నుంచి గెలిచినా సంతోషమే, ప్రజలు నిన్ను ఒప్పుకున్నారు, మమ్మల్ని వద్దనుకున్నారు, దానికేం బాధలే. తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఊరికి అనవసరంగా ప్యాకాట అన్నారు, రుజువులు లేనివి అవి, ఎన్నో మాట్లాడచ్చు. ఇప్పుడు ఆ రోజు ఏమైంది, కొన్ని చోట్ల అధికారం ఉన్నప్పుడు కూడా రైడ్లు చేసిన పరిస్థితి ఉంది. నా ఇంట్లో ఆడినా, నా క్లబ్లో ఆడినా ఆ రోజు వచ్చి ఎవరైనా ఒకటి, అందరికి ఒకటే న్యాయం ఉంటుంది చట్టం అనేది. ఊరికే అనవసరంగా ప్యాకాట ఆడతారు,
పంచాయతీలు చేస్తారు. ఏ పంచాయతీ మేమే చేస్తామా? నువ్వు వస్తే చేస్తాము, నీ అబ్బంతో వచ్చింటే మేము చేస్తాం, అంతేగాని లేకపోతే రాండప్ప మేము పంచాయతీ చేస్తామని పిలుస్తాం మనం ఏమన్నా? ఎవరినేమో అలా అబద్ధ పరిస్థితి ఉండదు కదా. వాళ్ళు ఏదో ఇబ్బందులతో వచ్చింటే మనం చెప్పగలుగుతాం అంతే, వింటే వింటారు లేకపోతే లేదు. అంతేగాని మనం పంచాయతీలు చేయాలా, పైగాడు ఆడతారు కింద ఇది ఏం అట్లాంటివి ఏమి లేవు. ఆ తప్పుడు పనులు చేసే పరిస్థితి లేదు, అవసరం కూడా మనకు లేదు. ఇప్పుడు దినా మీరే తిరుగుతూ ఉన్నారు కదా, అది ఏం జరుగుతూ ఉందని తెలియకున్నట్లుంటుంది. అది మన పార్టీ ఆఫీస్లో జరగలే, ఎన్జిఓస్ ఆఫీస్లోనే జరిగింది. అది ఎన్జిఓస్ ఆఫీస్లో మామూలుగా వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, ఎప్పుడో ఆడుతూ ఉంటారు, అప్పటి నుంచి ఆడుతూ ఉంటారు. దాని నుంచి అంటే బంద్ చేసాక అంత బంద్ కావాలా, అయినా వాళ్ళు ఏదో వాళ్ళు సరదాగా వాళ్ళు కూర్చొని ఆడుకుంటున్నారేమో, అది జరిగింది. అది దాన్ని పట్టుకొని ఏదో ఇష్యూ చేసి ఏదో అన్నట్లా ప్రచారం చేస్తే ఉపయోగం ఏం లే. ఇప్పుడు ఎవరు మాట్లాడినారు? నేను అందరికీ చెప్పిన, మనకి మన పార్టీకి అండగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉండేవాళ్ళంతా కూడా ఇప్పుడు 41 మంది గెలిచాము, ఒక 2-3 పోయినంత. ఎందుకంటే వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలియదు, ఆ ఇబ్బందులు పోయినారు. నేను కూడా ఏం దాని గురించి ఆలోచన చేయలే. ఇప్పుడు పార్టీ అధికారం ఉన్నప్పుడు ఉండేది కాదు, పార్టీ లేనప్పుడు గట్టిగా నిలబడినోడే మనోడు. అంతేగాని ఇప్పుడు పార్టీ వాళ్ళు ఏదో వాళ్ళు ఇబ్బందులు పెట్టుకొని పార్టీ మారినంత మాత్రాన ఇదేమి మా చైర్మన్ దిగిపోయే పరిస్థితి ఏం లేదు. మా చైర్మన్ ఇట్లే ఉంటాడు, మా వాళ్ళంతా గట్టిగా ఉండాలి, ఏం ప్రాబ్లం లేదు. ఎవరో 2-3 పోయినంత మాత్రాన మాకు ఎలాంటి సమస్య లేదని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏంటంటే మొన్న కూడా మా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినారు, మన వైస్ చైర్మన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చినారు. కొన్ని విషయాల్లో పదే చెప్తా ఉంటే ఆ విషయాలు కూడా మన నరసింహ వైస్ చైర్మన్ కూడా మాట్లాడినాడు. ఏదన్నా కూడా నిజాలు తెలుసుకొని మాట్లాడితేనే బాగుంటుంది, అంతేగాని అదే మన అనవసరంగా మాట్లాడితే అది నా కాళ్ళు నేను మొక్కొని గొప్పలు అనుకుంటాడు. మనం ఏం చేస్తాం? నా కాళ్ళు నేనే మొక్కుంటాను, నేను గొప్పలు అనుకుంటాను, దానికి అడ్డు ఉందే? ఆ తప్పుడు పని చేసింటే, తప్పుడు పనులు వ్యవహారం చేసింటే మీడియా ఉంది, ఊరికే ఉంటారా? మీడియా పేపర్లు ఉన్నారు, ఊరికే ఉంటారా? పబ్లిక్ ఊరికే ఉంటుందా? మున్సిపాలిటీ వాళ్ళు ఏమన్నా ఊరికే ఉంటారా? అన్యాయంగా బిల్లులు చేసేది కానీ చేసేది ఆ పరిస్థితి లేదు, ఎక్కడ జరగదు. అది ఏం అందరూ వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకోవాలి అనుకుంటారు ఎవరన్నా కానీ? ఊరికి అనవసరంగా ఏదో బురదల్లో కాకుండా చేయాలని చెప్పేసి మంచిది కాదు అది. ఇప్పుడు జరుగుతుంది, అందరు ఊరికే ఉంటారు, జరిగినప్పుడు పరిస్థితి మారిపోతుంది. అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఏదన్నా కానీ. ఇప్పుడు మీడియా లేదా, ఇంత పబ్లిక్ మీడియాలు దినం పోయి వీళ్ళు కానీ మిగతా మీడియాలు కానీ ఇప్పుడు కొన్ని అప్పట్లో అన్నీ చూసారు కదా. ఇప్పుడు టిట్కో ఇండ్లు ఈ విషయాలు కూడా అంతా పబ్లిక్గా వాళ్ళు అంతా మాట్లాడారు కదా. రిపేర్ చేసి త్వరగా వేయాలని వాళ్ళు చెప్పేది మంచిదే కదా. వాళ్ళు మున్సిపాలిటీ అవినీతి జరుగుతూ ఉందంటే ఎవరో తిన్నారంటే ఊరికే ఉంటారు వీళ్ళు. ఎవరో వచ్చి మీకు చెప్తారు కదా, ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. గతంలో అది ఆవుదోడు వంకలో అప్పట్లోన అధికారం ఉన్నప్పుడు పనులు కూడా చేసుకొని దుడ్లు తిన్నారు మేడం. ఉద్యోగాలు పోతాయి వాడివి. నేను ఆ రోజు ఎందుకంటే మనం ఊరికే వదిలేసాం అంతే. ఇదే కిషోర్ వార్డులోనే కింద బెడ్ వేసామని చెప్పేసి బెడ్డే లేదు, అది వాళ్ళు తిన్నారు. దాని మీద ఎందుకంటే ఉద్యోగస్తులు వచ్చి సార్ మా ఉద్యోగాలు పోతాయి, పొరపాటు చేస్తే మా పిల్ల రోడ్డు పడతా అంటే ఓకే వదిలేస్తాం అంతే. అదేదో మళ్ళీ అడ్జస్ట్ చేసినారు కాబట్టి వదిలేస్తాం అంతే. ఏమున్నా ఉండలే తప్పు. నిజాలు మాట్లాడితే ఎవడు కూడా బాధపడ్డు, నిజాలు ఉండాలి అంటాను. ఏదో ఈరోజు జరుగుతా లేని మాట్లాడేది, ఏదో బురద జల్తా అయిపోయారు ఏమనేది కాదు. ఇప్పుడు అభివృద్ధి చేస్తామంటే చేయని తప్పేం లేదు కదా, మేము కూడా సపోర్ట్ చేస్తాము. నేను అనేది ఏమంటే అభివృద్ధి జరగలేదు అనేది ఎంత ప్రచారం చేసినా కూడా అది బాధపడతాను. మెడికల్ కాలేజ్ తెచ్చినాము, బైపాస్ రోడ్ తీసుకొచ్చినాము. మన బైపాస్ రోడ్ ఎందుకు నిలబడిందప్ప? ఇప్పుడు అది పని జరిగే స్పీడ్ జరిగితే ఈ ఆదోని టౌన్కి అంతా కూడా ఈరోజు మంచి జరుగుతుంది, ట్రాఫిక్ తగ్గిపోతుంది. ఆ విషయంలో
అలా ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ అంటే వాళ్ళు దీంట్లో తీసుకొని వాళ్ళు ఈ విధంగా పోండి అని చెప్పిన దానికి ఇదంతా సబ్ కలెక్టర్ గారు కూడా ఆ విధంగానే ఆ సర్వే నెంబర్ ద్వారా పోయిండేది, మనం చెప్పింది కాదు అది అలైన్మెంట్. వాళ్ళంతా ప్లాన్ తెచ్చుకొని శాటిలైట్లో తీసుకున్న తర్వాతే వాళ్ళు ఎవరైతే డైరెక్టర్ ఉంటాడో దీనికి సంబంధించిన డైరెక్టర్ ఉంటారో ఆయన ద్వారానే ఇట్లా పోండి అంటే అట్లా పోయి తీసుకుపోయింది వాళ్ళు. ఎవరైనా ఎమ్మెల్యే చెప్తే ఇంకోటి చెప్తే కాదు, ఎంతంటే సెంట్రల్ వాళ్ళు కాబట్టి వాళ్ళ చెప్పిన ప్రకారంగా సబ్ కలెక్టర్ గారు కూడా తీసుకున్నాడు. అంతేగాని దీంట్లో ఎవరు ప్రోద్బలం లేదు. వాళ్ళు ఏమి అనుకోవచ్చేమో కొంతమంది, ఎమ్మెల్యే చెప్పి ఇట్లా పోనిస్తాడేమో, నాకు సంబంధించిన ల్యాండ్ లేదు, నాకు సంబంధించిన సమస్య లేదు, ఏదో ఆదరణ మంచి జరగాలని చెప్పేసి ఉద్దేశంతో, త్వరగా కానని చెప్పేసి ఉద్దేశంతో మనం ఢిల్లీకి పోయి వచ్చినాం. కానీ మన వాళ్ళు ఢిల్లీకి పోయి దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని మన గవర్నమెంట్ ద్వారా కూడా చెప్పించి త్వరగా ముగించుకున్నాం. కానీ దాన్ని ఎవరు ప్రోద్బలమేం లే. వీళ్ళేమనుకుంటున్నా అంటే ఎమ్మెల్యే ఇట్లా బొమ్మని చెప్పినాడేమో, ఎమ్మెల్యే చెప్తే చేస్తాడేమో అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళేమో మేము మారుస్తాం దాన్ని అన్నారు. ఏదో మార్చే త్వరగా పోయి మారుస్తే అయిపోయి కదా, మార్చేది ఉండదు. ఇంకా ఒకసారి సెట్ అయినాక ఆ విషయంగా మార్చేదేమి ఉండదు. మీ భ్రమ అంతే, ఇంకా టైంపాస్కి అంతే, కానీ ఇంకేమీ జరగదు అది. ఎందుకంటే బాధలు చెప్పుకొని వాళ్ళ బాధలు తీర్చాలంటే మనతో అవుతుందే. ఇప్పుడు వాళ్ళ బాధలు చెప్పి మనతో చెప్తే మనం ఏం చెప్తాం? ఏదో మనతో చేత అయితే సాయం చేస్తాం, లేకపోతే అవన్నీ తీర్చాలంటే మనతో అవుతుంది కదా. వాడు పోవాలనుకుంటే పోండి అని చెప్పిన. ఇప్పుడు వాళ్ళు పోయేవాడిని ఎవడు పట్టుకోలేడు, అప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఎమ్మెల్యే 23 మంది బయట, జగన్మోహన్ రెడ్డి భయపడి పోతే పోలే. ఈరోజు అంతే చెప్పేది, మన అధికారం ఉంది, మన మున్సిపాలిటీ మన చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉన్నాడు. మన దాంట్లో ఉంటే గౌరవం ఉంటుంది. కానీ ఒక చేతిలోకి పోయినాక వాళ్ళు చెప్పినట్టు వినాల్సి ఉంది కదా. 22 నెలలు ఓపి పట్టుకుంటే అయిపోయా, ఏముంది? తర్వాత ఎలక్షన్లు వస్తాయి, దైవాధీనం. ఆ రోజు ఈరోజు ఆ పార్టీలోకి పోయినా దాని నుంచే మున్సిపాలిటీకి దాని నుంచి వచ్చేది ఒరిగేది ఏం లే. మళ్ళీ దాంట్లో ఏమున్నా మన వాళ్ళే ఉంటారు, ఎవరు వేరే వాళ్ళే దాంట్లో చైర్మన్గా ఉండరు కదా. ఎవరు పోరు, ఆ నమ్మకం నాకుంది మా వాళ్ళ మీద. మిగతా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే 38 మంది ఉన్నారో 38 మంది పోరు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు నాతో మాట్లాడి ఇట్లా ఉంది అంటే మరి నేనేం చేయాలప్పా, మీకు ఎట్లా బుద్ధి పుట్టి అట్లా చేసుకోమని చెప్పినాం అంతే. నేను ఆ పార్టీలోకి పొమ్మను, ఇక్కడ మీనాక్షానికి పొమ్మని చెప్పాను నేను. ఎందుకంటే వాళ్ళు ఒక పక్కేమో అధికార పార్టీ, వాళ్ళు ఒక పక్కమేమో కూటమే. ఆయన మనం ఏం చెప్తాం? దాన్ని ఏదన్నా మాకు సంబంధించింది కాదు అది. ఎవరో పోయేవో ఇంక అన్ని బరువు మోసుకోవాలంటే ఎమ్మెల్యే మేము వేసుకోవాలంటే కాదు అది. ఒక కష్టాలు ఉన్నాయి, మేము పోతాం ఇట్లా అంటే మీరు ఏమని చేసుకుని నాకు చెప్పొద్దని చెప్పిన. ఉన్న వాళ్ళందరూ కూర్చోబెట్టి మీటింగ్లో అడిగినా. 24 గంటల మీడియాలో ఏమొస్తా ఉంది, ఈ అందరూ కూడా పార్టీ మారుతూ ఉన్నారు. ఆ కర్మ ఏం పట్టింది వాళ్ళకి? మా వాళ్ళకి ఏం కర్మ పట్టింది ఏంటి? ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉంటాం మేము, ఆడిపోతే ఊరి కింద ఉండాలా, వాళ్ళు చెప్పినట్టు వినాలా మనం? ఇప్పుడు ఇండిపెండెంట్ మేము, ఏదన్నా కూడా మనం చెప్పింది ఆడ కౌన్సిల్లో జరుగుతుంది. కానీ ఎవరు చెప్పింది జరగదు కదా. ఎమ్మెల్యే చెప్పింది జరగదు, అధికార పార్టీ వాళ్ళు చెప్పింది జరగదు కదా. ఏదన్నా ఇప్పుడు మన చేతుల్లో మన కౌన్సిలర్లు చెప్పింది జరుగుతుంది. నీ పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు పోతారు? ఏముంది? ఏమీ లేదు కదా. ఎవరు పోరు, నాకు తెలిసినంత మాత్రం ఎవరు పోరు 100% చెప్పగలుగుతా ఉన్నాను. తీసుకుంటామా వాళ్ళకి గౌరవం ఉంటుందా లేదా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. గౌరవం ఉంటుందా లేదా అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. పార్టీ మారినంత మాత్రం కష్టాలు పోతాయనేది కాదు, ఎవరు తీర్చరు. నీ కష్టం నీదే, నీ కర్మను అనుభవించాల్సి ఉంది. అంతేగాని నువ్వు ఆ పార్టీకి పోతే ఎందుకు ఇస్తారు? నీ బాధలు చెప్పినావు, నీ బాధలు ఏడపైనా ఉంటాయి, ఈడున్నా ఉంటాయి, ఆడున్నా ఉంటాయి. ఏడైనా ఏదన్నా ఉన్నా నేను చెప్పగలుగుతానేమో, నా మాట వింటారు కాబట్టి. అవతల పార్టీకి పోయినంత తర్వాత మేము
మాకు ఇచ్చే వాళ్ళకందరూ ఎగరు కొడతాము అంటే ఎవరు ఊరికే ఉండరు కదా. ఆల్రెడీగా వాళ్ళు ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చినారు. మీరు కూడా చూసింటారు, మీరే తీసుంటారు, మీరే పెట్టింటారు. అదేదో మధుసూదన్ తీసుకోరాదు, అశోక్ అనే పిల్లలు కూడా చెప్పినారు, ఇట్లా హంపి భూములు నమ్ముకొని డబ్బులు కొల్లగొట్టినారని చెప్పేసి వాళ్ళే చెప్పినారు. ఇంకా ఆ విషయంలో ఈయన కూడా నాతో మాట్లాడినాడు. ఇట్లా హంపి భూముల మీద నేను కొంతమంది అడ్వాన్స్ ఇప్పించంటే అవి డబ్బులు స్వామి ఏమంటాడు, ఇప్పుడు నేను కట్టాల్సి వస్తా అని చెప్పినాడు. తప్పదు కదా, నువ్వు దాని నీ హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడు నిన్నే అంటారు. నేను డబ్బులు ఇస్తే నువ్వు నాకు ఇవ్వాల్సి ఉందే కదా. డైరెక్ట్ కట్టినా నువ్వు నేనించే కదా నాకేం అడుగుతారు కాబట్టి వాళ్ళు ఆ విషయంలో పోయినారు అంతే. ఎందుకంటే ఇప్పుడు కిట్టు రేప్ కేసు అంటారు, మళ్ళీ ఎప్పుడు అది బయటకు వచ్చేది. ఎవరో ఆడపిల్లని చెడిపిన నేను నన్నే తిట్టిన హెచ్చరించిన అంతకుముందు కూడా లేదు, అనవసరంగా మా మీద చెప్తా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. మళ్ళీ ఇది ఏదైనా మళ్ళీ ప్రాబ్లం వస్తా అని చెప్పేసి ఉద్దేశంతోనే మళ్ళీ ముందే యా పక్క ఓ పక్క పోదామని చెప్పేసి ఈ పక్క పోయినారు. ఇంకా చిన్న అనే పిల్లలు వాళ్ళది ఏదో ప్రాబ్లం ఉంది, ఇవన్నీ ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి పోయింటారు. పోని మనం పట్టుకోవడానికి లేదు కదా. వాడే పోలే, నాకు తెలిసిన ఇంకా ఎవరు పోలే, స్వామిడే పోయినాడు ఇప్పటికి. ఇంకా కృష్ణ కిట్టు పోలే, చిన్న పోలే. కిట్టు పోయినాడా? చిన్న 39 మంది ఉన్నారు. మా వాళ్ళు ఎవరు పోలే అండేసేకి. వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, వాళ్ళు ఇబ్బందులు ఉన్నాయి, పోయి కండ వేసి పెట్టాలంటే మనం ఏం చేస్తాం దానికి. వీళ్ళ సమస్యలు తీర్చాలంటే అవుతుందా మనకి? చూడి, ఒక గౌరవంగా మాట ఇచ్చిన ప్రకారంగా గౌరవించి ఆయన మండల ప్రెసిడెంట్గా చేసినాము. ఇప్పుడు ఆయన తీరు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీగా ముందే ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే కులము ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఇప్పుడు ఆ గౌరవం ఇచ్చిందని ఆయన గౌరవం పెట్టుకోలేదు. అయినా మేమేమి దాని మీద ఎప్పుడూ ఆలోచన చేయలే. ఆయన దించల్లా పెట్టామని చెప్పేసి ఆలోచన చేయలే మనం. ఎందుకంటే ఆలోచన ఉంటే ఎప్పుడో మేము మాట్లాడుతుంటే ఎప్పుడో చేస్తుంటాం, ఆ ఆలోచన మేము పెట్టుకోలే. ఎందుకంటే ఏదున్నా కూడా మన పార్టీ వాడే మండల ప్రెసిడెంట్, ఆయన పార్టీ చేరినట్లు కూడా ఏపతి కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇంకా స్టేట్మెంట్ ఏం రాలే. మనం కూడా ఎందుకు ఆలోచించాం? ఇంకా ఉన్న ఆయన కర్మ ఆయన అనిపిస్తాడు. ఒకవేళ పరిస్థితి వస్తే మనమేం ఆలోచన కూడా లేదు మాకు, ఆయన దించాలనే ఆలోచన కూడా మాకేం లేదు. ఎందుకంటే ఆయన పార్టీ మారలేదు, పార్టీ పరంగా ఏమి అట్లే ఉన్నాడు కాబట్టి మేము కూడా ఆయన దాని గురించి ఏం ఆలోచన చేయలే. ఏమంత చిల్లర అది, ఏం ఉంటే ఉంటాడు. ఇంకా బీసీ వర్గానికి ఇచ్చాం ఉంటే ఉంటాడు, దాని గురించి ఏముంది. మేము ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి, వదిలేసాము ఇంతే కదా. ఇప్పుడు తెలిసిపోయి కదా పబ్లిక్ కూడా, ఒక గౌరవం ఇచ్చి మాట ఇచ్చిన ప్రకారంగా నిలబెట్టిన తర్వాత ఈ విధంగా చేసినా అనేది పబ్లిక్ అనుకుంటారు కదా, మనం అనుకునేది పబ్లిక్ అనుకుంటుంది. దాని గురించి మనం దాని ఇంట్రెస్ట్ తీసుకొని మళ్ళీ దాన్ని ఏదో చేసేకపోయి మళ్ళీ అంత బరువు మోసుకొని ఈ ఉండే పరిస్థితులు ఎవరు చేయాలి అవన్నీ. ఇప్పుడే 3 ఏళ్ళు అయినా అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, ఇంక 2 ఏళ్ళు ఏమవుతుంది? అప్పుడు పబ్లిక్ తెలిసిపోతారు కదా ఏం జరుగుతూ ఉందనేది. ఆలోచన ఏం లేదు, మాకేం లేదు ఆలోచన లేదు. తెలిసిపోయిందా ఇప్పటికే అంత